మన పొలంలో స్వీట్ కార్న్ని చిలకలు కొట్టేసాయండి. ఫ్రెంచ్ బీన్స్‌లో అంతర పంటగా వేసిన స్వీట్ కార్న్‌ని ఇంకో 2 రోజుల్లో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటుండగా చిలకల గుంపు ఒక 20% వరకు డ్యామేజ్ చేశాయి. సరే పోయిన వాటిని ఏం చేయలేం, కనీసం మిగిలిన వాటినైనా దక్కించుకుందాం అని హార్వెస్ట్ చేస్తే ఒక 250 కేజెస్ వరకు వచ్చాయి. అవి తీసుకొని మనం వంటి మామిడి హోల్సేల్ మార్కెట్‌కి వెళ్ళాము. హోల్సేల్ కూరగాయల మార్కెట్లు ఇలా ఉంటాయండి. లైన్‌గా షాప్ నంబర్స్‌తో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. మనకు తెలిసిన ఏజెంట్ దగ్గరికి వెళ్తే మన ప్రొడ్యూస్‌కి హోల్సేల్ రేట్ కట్టి 10% కమిషన్ తీసుకొని మిగిలిన అమౌంట్ మనకి ఫోన్‌పే చేస్తారు ఒక 2, 3 డేస్‌లో. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంలాగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. ఆ రోజు ఆ మార్కెట్‌కి వచ్చే సరుకుని బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై బేసిస్. మనకి ఎంతొస్తే అంత తీసుకొని రావాలి. రైతు చేతిలో రేటు ఉండదు. మన అదృష్టం బావుండి ఈ రోజు అమ్మిన పంటకి డీసెంట్ రేట్ వచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కలిసి వస్తుందని అటు నుంచి అటు పక్కనే ఉన్న నర్సరీకి పోయి కొన్ని పూల మొక్కలు తెచ్చుకున్నాం పొలంలో పెట్టడానికి. వచ్చేటప్పుడు అనుకున్నాం ఇంక ఇదే లాస్ట్ ట్రిప్ అయితే బావుండు హోల్సేల్ మార్కెట్‌కని. రైతు బాగుపడాలంటే ఇక్కడ దాకా రాకుండా ఉండాలి. ఎయిదర్ తను డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోగలగాలి లేదా వాల్యూ ఎడిషన్ చేయగలగాలి అని అనుకున్నాము. దానికి మాకు మీ సపోర్ట్ కావాలి. మా మార్కెట్ గార్డెన్ ఛాలెంజ్ గురించి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. వీలైతే లోకల్ ఫార్మర్స్ దగ్గర డైరెక్ట్‌గా కొని వాళ్ళని సపోర్ట్ చేయండి.